నమస్తే. రాష్ట్ర సర్కార్ రేపటి నుంచి కూడా ఉచిత చేపల పంపిణీ చేయబోతుంది. కొన్ని జిల్లాలో మొదలు పెట్టబోతుంది. ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ప్రతిష్టాత్మకంగా రేపు చేపట్టబోతున్నటువంటి ఈ యొక్క ఉచిత చేపల పంపిణీ ఎక్కడి నుంచి మొదలు కాబోతుంది, ఎటువంటి అర్హతలను వాళ్ళకి ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అమ్మవారి యొక్క అందరి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలి. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాల్లో అట్టహాసంగా కరీంనగర్ ఎల్ఎండి లోవర్ మిడ్ మ్యానర్ డ్యామ్ వద్ద రేపు ప్రారంభించబోతున్నాము. మంత్రి పొన్నం ప్రభాకర్ యొక్క నేతృత్వంలో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునే విధంగా, వారి కుటుంబాల యొక్క పురోగతిని వచ్చే విధంగా, వారి కుటుంబాలను ఎప్పుడు మేము అండదండగా ఉన్నాము, మేము చేయకుండా విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత చేప పంపిణీదారులో గతంలో చేసినటువంటి అవకతవకలకు ఎలాంటి తావు లేకుండా ముఖ్యంగా జిల్లా పరిషత్ సంబంధించినటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ని, అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారిని, అదేవిధంగా జిల్లా నీటిపారుదల అధికారిని, అదేవిధంగా జిల్లా మత్స్యక అధికారిని అందరినీ కమిటీ చేసి అర్హత గల కాంట్రాక్ట్లకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సాయి గారు, గతంలో మనం చూసాము అనేక అవినీతి అక్రమాలు బయటపడతా ఉన్నాయి, బయట వేస్తామని కూడా మీరు చెప్పారు. ఎందుకంటే చేప పిల్లల పంపిణీలోనే పంచింది కొన్ని అయితే రాసింది ఇంకెన్నో రాసింది. సో అట్లా ఏమైనా అవకతవకలు జరిగే అవకాశం ఉందా? ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? అదే విజయాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా జిల్లా అధికారులందరినీ అప్రమత్తం చేశాము. ఇంతకుముందు ఎవరు పడితే వారు కాంట్రాక్ట్ చేయడము, దానివల్ల అర్హత పథకం కాంట్రాక్ట్ జరిగింది. ఈసారి అర్హత గల కాంట్రాక్ట్లకు మనం ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా తెలంగాణ రైతులకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ వాళ్ళ రైతులు కాబట్టి వాళ్ళ కడుపులు కొట్టుకోరు కదా. అదేవిధంగా ఇంతకుముందు గత ప్రభుత్వంలో 80% పైగా ఆంధ్ర కాంట్రాక్టులు ఉండే. ఓపెన్ చెప్తాను మీకు, ఎవరు అనుకోండి, గత ప్రభుత్వంలో 80% పైగా ఆంధ్ర కాంట్రాక్టులు ఉండే. కానీ ఈసారి మేము 80% పైగా తెలంగాణ కాంట్రాక్టులు తీసుకొచ్చాము. తెలంగాణ మత్స్యకార రైతులను తీసుకొచ్చాము. ఆ రైతులకు వారికి తెలుసు వాళ్ళకి ఏ విధంగా కష్టం ఉంటుందో. ఆ రైతులను ఆదుకునే విధంగా కాంట్రాక్టర్లు కూడా రేపు అంటే ఎన్ని చేప పిల్లలు వేసాము, ఎన్ని చెరువులు వేసాము, ఏ విధంగా చేపలు వేసామని ప్రత్యక్షంగా ఒక అత్యాధునిక పరికరాలతో రూపొందిస్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందు ఎలాంటి సంబంధం లేని చెరువులలో వేయడం వల్ల, కాలుష్యమైన చెరువులు వేయడం వల్ల చేప చనిపోవడం జరిగింది. కానీ ఇప్పట్లో కాదు, నాణ్యతగా చెరువులలో చేపలకు ఆక్సిజన్ వచ్చే విధంగా, వారికి అభివృద్ధి వచ్చే విధంగా, అంటే వారి యొక్క పెంపుదల వచ్చే విధంగా చేస్తున్నాము. దానికి తగ్గట్టుగానే ఉన్నాయి మాకు. ఈ చేప పిల్లల పంపిణీ అంటే అరువులను ఎట్లా ఎంపిక చేస్తున్నారు? అరువులు ఏమైనా ఉన్నారా, లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి చెరువుల్లోనే పంపిణీ చేస్తారు? ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇంతకుముందు మన మత్స్యక సంబంధించిన సహకార సంఘాల యొక్క ఉంటాయి సొసైటీలు. ఆ సొసైటీలో ఒక సొసైటీలో ఒక 100 ఎకరాలు, ఒక పెద్ద 200 ఎకర్స్, ఒక 500 ఎకర్స్ ఉంటాయి. సొసైటీకి సంబంధించిన చెరువులు వేయడం వల్ల వారు దానికి పర్యవేక్షణలో ఉంటారు. ఇప్పుడు ఏ చెరువులు ఆ చెరువులు వేయము. సొసైటీ గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు మాత్రమే అందులో భాగస్వామ్యం చేస్తాము. ఇప్పుడు మీకు మీ చెరువు ఉంది, మీకు వేయం మేము. ఎవరైతే మత్స్యకార సొసైటీ సంబంధించిన సభ్యులు సొసైటీ అలా వేసి వారికి ప్రత్యేక లాభం వచ్చే విధంగా, ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా. ఇప్పుడు ఏసైకి 100 కోట్ల వ్యవహారాల 100 కోట్ల చేపలు ఇస్తున్నాము. 100 కోట్ల చేపలు ఇస్తున్నాము. అంటే ఈ ఫేజ్లో మొదటి ఫేజ్లో అక్టోబర్ 3 ఒక ఫేజు, అక్టోబర్ 7 ఒక ఫేజ్లో. రేపు కరీంనగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు సిద్ధంగా ఉంటారు. ఎందుకు కరీంనగర్లోనే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏమైనా ప్రత్యేకత ఉంది అక్కడ? ఎట్లా? ఎందుకంటే అండి ఇప్పుడు కొన్ని విషయాలు కొంతమంది నాయకులు పెద్ద మాట మాట్లాడుతుంటారు కదా. మేము అది చేస్తామని చెప్తున్నారు కదా. మీ ఇంట్లో చర్చ చూపిస్తాం మంచి. కరీంనగర్లో అంటున్నారు కొంతమంది నాయకులు ఉన్నారు కదా, మేము అది చేస్తాం ఉంటారు కదా. అదే కరీంనగర్ గడ్డపైన మేము మాట్లాడబోయడానికి. కరీంనగర్లో కేవలం కొన్ని 100 చెరువులని లూటు చేసినటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకుల యొక్క భాగవతం బయటపెట్టే విధంగా రేపు కార్యక్రమం ఉండబోతుంది. మీరు చూడొచ్చు, చెరువులను కుంటలను కబ్జా చేసిన బీఆర్ఎస్ నాయకులు గుండెలు దడబొట్టే విధంగా, మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునే విధంగా, వారి కుటుంబాలకు పురోగతి వచ్చే విధంగా, అభివృద్ధి చేసే విధంగా మేము రూపొంది చేస్తున్నాము. పంచవర్ష ప్రణాళిక రూపొందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మత్స్యకారుల యొక్క కుటుంబ దైవంగా రేపు ఉండబోతున్నారు. గతంలో ఇందిరాగాంధీ గారి ఫోటో ఏ విధంగా అయితే ప్రతి ఇంట్లో ఉంటుండే, అదేవిధంగా ఇప్పుడు మత్స్యకార కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండబోతుంది. ఇది చూసుకోండి, చరిత్ర ఇది రాబోతుంది, భవిష్యత్తులో కాబోతుంది. ఈ విషయం ప్రత్యక్షంగా పరోక్షంగా మత్స్యకారులను ఆదుకునే విధంగా చాలా ప్రణాళికలు రూపొందించాము. ఇప్పుడు నాణ్యతగా చేపలు ఇవ్వబోతున్నాము. అర్హతలుగా ప్రతి ఒక్కరికి మేము ఆదుకుంటాము. ఎంత పెద్ద మనిషి అయినా అర్హత లేకుండా మేము తీసివేయడం జరిగింది. కమిషన్ల కోసం పనిచేయదు కాంగ్రెస్ పార్టీ. మేము స్కీములు తెచ్చాము, వాళ్ళు స్కాములు చేశారు. మేము స్కీములు తెస్తాము, వాళ్ళు స్కాములు చేశారు. ప్రతి స్కీమ్కి అర్హతల వ్యక్తుల ముందు తీసుకొస్తాము. మత్స్యకారులను ఆదుకునే విధంగా,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రులు కొండ సురేఖ గారు, మన శ్రీధరబాబు గారు అందరూ ఉన్నారు. వారందరికీ ఆలోచన మేరకు, వాళ్ళ యొక్క సూచనల మేరకు రేపు ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలో ప్రత్యేకంగా వెళ్తాము. దానికి యొక్క ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. రేపు అట్టహాసంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్ అందరూ పాల్గొంటారు కరీంనగర్ జిల్లాలో. అదేవిధంగా రెండో ఫేజ్లో వరంగల్ చేద్దామా లేకపోతే మేము చేద్దాం చూస్తున్నాము. అమ్మవారి యొక్క ఆశీర్వాదం మాకు ఉండే విధంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ క్లియర్గా చెప్తా ఉన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆశీర్వాదాలతో కూడా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తూ ఉన్నాం. దాదాపు 100 కోట్లకు పైగా చేప పిల్లల పంపిణీ ఉంటుంది. అది కరీంనగర్లో మొదలు పెడతా ఉన్నాము ఫస్ట్ ఫేజ్ కింద. తర్వాత సెకండ్ ఫేజ్ కింద కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మేము చేప పిల్లల పంపిణీ ఇస్తాము. ఇక ఖచ్చితంగా ఫిషరీస్ మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పడదామని కూడా మెట్టు సాయి కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.